హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం బయట వెళ్ళినప్పుడు డాబాలో కానీ లేదా రెస్టారెంట్స్లో కానీ పన్నీర్ మసాలాను టేస్ట్ చేస్తూ ఉంటాం. సేమ్ అదే రుచితో మనం ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఇలా ఫ్రెష్గా ఉన్న పన్నీరును తీసుకోవాలి. పన్నీరు ఎంత బాగుంటే కర్రీ కూడా అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రెష్గా ఉన్న పన్నీరు మనకు బయట సూపర్ మార్కెట్లలో చాలా ఈజీగా దొరుకుతుంది. ఇలా మనం ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీని బట్టి మనకు కావలసిన సైజులో ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని పీసెస్ను కట్ చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా మసాలాలు పట్టించుకోవాలి. ఇలా మనం తీసుకునే క్వాంటిటీని బట్టి సాల్ట్ వేసుకోవాలి. నేను తీసుకున్న 250 గ్రామ్స్ పన్నీరుకు ఇలా 1/2 టీ స్పూన్ సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ప్రతి పీస్కు కూడా ఈ విధంగా మసాలా పట్టించుకోవాలి. దీనిని పక్కన పెట్టుకొని ఇలా మిక్సీలో 1 కప్పు వరకు ఆనియన్, 1 కప్పు వరకు టమోటాలను తీసుకోవాలి. ఇలా వేసుకున్న వాటిని మనం గ్రైండ్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకునే గ్రేవీని బట్టి ఈ విధంగా కొంచెం కచ్చా పచ్చాగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా చాలా సాఫ్ట్గా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇలా ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మనం మసాలా పట్టించిన పన్నీర్ ముక్కలను ఇందులో వేసుకోవాలి. ఈ ముక్కలను 2 నుంచి 3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటేనే మనం ప్రిపేర్ చేసుకునే పన్నీర్ మసాలాకి టేస్ట్ చాలా బాగుంటుంది. వేయించుకున్న పన్నీర్ ముక్కలను పక్కకు తీసుకొని అదే ఆయిల్లో 2 చిన్న బిర్యానీ ఆకులు, అలాగే కొంచెం దాల్చిన చెక్క, 3 ఇలాచి, 4 to 5 వరకు లవంగాలు వేసుకొని 10 సెకండ్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇందులోనే 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని కొద్దిగా వేయించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా పేస్ట్ మొత్తం ఆయిల్లో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా మనకు ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, పచ్చిమిర్చి వేసాం కనుక మనకు స్పైస్కు తగినట్లు 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 30 సెకండ్స్ లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఇందులోనే బాగా బీట్ చేసుకున్న 3 టేబుల్ స్పూన్ వరకు పెరుగును వేసుకోవాలి. ఇలా పన్నీర్ మసాలాలోకి పెరుగు వాడేటప్పుడు ఈ విధంగా క్రీమీగానే ఉండాలి. ఇలా పెరుగు మొత్తం బాగా మసాలాలో కలిసేంత వరకు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోనే మనకు కావలసిన గ్రేవీకి తగినట్లు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఉప్పు, కారం చెక్ చేసుకొని ఇలా మూత పెట్టుకొని మనకు గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం వేయించుకున్న పన్నీర్ ముక్కలను ఇందులో వేసుకోవాలి. ఇందులో చివరిగా ఇలా కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ మొత్తాన్ని చాలా సున్నితంగా కలుపుకోవాలి. మనం ఎక్కువ కలిపినట్లయితే పన్నీర్ ముక్కలు విరిగిపోతాయి. ఇలా మూత పెట్టుకొని 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా తొందరగా మనకు డాబా స్టైల్లో పన్నీర్ మసాలా రెడీ అయింది. ఇలా చిక్కటి గ్రేవీ తోటి మనకు చపాతీ, పూరి, అలాగే బగారా రైస్, వెజిటబుల్ రైస్ ఇలా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే పన్నీర్ మసాలా మీకు నచ్చిందా? అయితే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయడం వలన ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వలన ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.